హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ గర్ల్ షామ్లీ. నేను ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్తో వచ్చాను. ఇది పాపకి ఆల్రెడీ నేను ఫ్యాబ్రిక్ తీసుకోవడం అంతా నేను లాస్ట్ వీడియోలో చూపించాను. మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. ఇది మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈచ్ మీటర్ వచ్చి నాకు 150 పడింది. నేను 2 మీటర్స్ తీసుకున్నాను. పాప ఏజ్ 5 years. ఫస్ట్ వన్ వచ్చి యానిమల్ ప్రింటెడ్ ఫ్రాక్ అనమాట. అన్ని యానిమల్స్ ఉంటాయి. మల్టీ కలర్ వస్తుంది. జస్ట్ క్రీమ్ బేస్ మీద. కాటన్ క్లాత్ చాలా బాగుంది. నేను రమాలో తీసుకున్నానండి. ఫ్రంట్ ఇలా బో పెట్టించుకొని ఇందులో వచ్చిన కాంట్రాస్ట్ కలర్ ఆవుల్ అండ్ ఎలిఫెంట్ ఉంది కదా, ఎక్కువ రెడ్ కనిపిస్తుంది అని చెప్పి నేను రెడ్ కలర్ వేయించుకున్నాను. స్లీవ్స్ వచ్చి చిన్న ఎలాస్టిక్ వేయించి చిన్నగా కొంచెం మాత్రమే బుట్ట చేతులు పెట్టించాను. ట్రస్ట్ మీ, క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది. అండ్ ఇది స్క్వేర్ నెక్ పెట్టించాను అనమాట. చాలా ఇప్పుడు బోరింగ్ రౌండ్ నెక్ ఎందుకు అని చెప్పి. ఫ్రాక్ వేసాక హ్యాండ్ కి చాలా అందం వచ్చిందండి. అసలుకి ఎలాస్టిక్ వద్దులే, కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అనుకున్నాను కానీ బట్ వేసాక చాలా బాగుంది. నాకు ఫ్లేర్ మొత్తము ఇలాగా చిన్న బాక్స్ ఫ్రిల్ పెట్టించాను అనమాట నడుము దగ్గర. సో దట్ నిలబడి ప్రింట్ అంతా కొంచెం క్యాన్ వేయకపోయినా ఆ లుక్ ఉంటుంది అని చెప్పి. పర్టికులర్ గా నేను చాలా పల్సట్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగే వేయించాను. చాలా మంది క్రేప్ అండ్ క్యాన్స్ వేయించుకుంటారు కదా, అవన్నీ అక్కర్లేదు. ఇలా కంఫర్టబుల్ గా పిల్లలకి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేయడానికి ఇది బాగుంటుంది అని చెప్పి. అండ్ బ్యాక్ వచ్చి ఇలా వచ్చిందండి. జస్ట్ 2 బటన్స్ పెట్టించాను. సేమ్ ఏదైతే రెడ్ కలర్ నేను ఫ్రంట్ బోక్ యూస్ చేశానో అదే బ్యాక్ కూడా చిన్న చిన్న బొందుల్లాగా పెట్టించాను అనమాట. ఫ్యాబ్రిక్ ప్రింట్ నేను వాష్ చేశాను కూడా అండి, ఏమాత్రం ష్రింక్ కాలేదు అండ్ ఫేడ్ అవుట్ కూడా కాలేదు. చాలా బాగుంది. నాకు పాపకి ఫ్రాక్ స్టిచ్ చేసినందుకు 500 ఛార్జ్ చేశారు. నాకు వర్తీ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ కలర్ అనమాట. ఇది జైపూర్ కాటన్. దీనికి సింపుల్ గా ఇలా షో బటన్స్ పెట్టించి, ఎందుకంటే మొత్తం బ్లాక్ ప్రింట్ కాబట్టి ఫ్లవర్స్ లో మనం ఏ మోడల్ పెట్టినా కనిపించదు. అందుకని సింపుల్ గా రౌండ్ నెక్ అండ్ స్లీవ్స్ కి ఫ్రిల్ పెట్టించాను. అంటే లైక్ ఫ్లయింగ్ స్లీవ్స్ అంటారు కొంతమంది. నడుము దగ్గర ఇంతకు ముందు లాగా బాక్స్ ఫ్లీట్ కాకుండా ఇది సన్న కుచ్చి పెట్టించాను. అండ్ ఇది 2 మీటర్స్ పట్టిందండి. అండ్ కింద ఫ్లేర్ చూసారు కదా. అండ్ నేను ఎప్పుడు కాటన్ లైనింగ్స్ ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. కింద కూడా మీకు ఫ్రిల్ ఏదైతే కనిపిస్తుందో దాని చుట్టూ కుచ్చు పెట్టించాను అనమాట. ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, లంబుగా కనిపిస్తుంది అని చెప్పి. యాక్చువల్లీ ఇది కలంకారీ తీసుకుందాం అనుకున్నాను కానీ కలంకారీ ఆఫ్టర్ వాషెస్ ఫేడ్ అవుట్ అయిపోతుంది అంత హ్యాండ్ వాష్ చేసుకున్నా. సో అందుకే నేను జైపూర్ కాటన్ లో బ్లాక్ ప్రింట్ తీసుకున్నా. ఇది మీటర్ వచ్చి 250 పడిందండి. ఇది కూడా బ్యాక్ ఓపెనే. మోడల్స్ చెప్పి అండ్ జస్ట్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇచ్చానండి. లైనింగ్స్ కూడా ఇవ్వలేదు. నాకు టైలర్ ఇది కూడా స్టిచ్ చేసినందుకు దీనికి ఒక 100 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. 600 తీసుకున్నారు బ్లాక్ దానికి. సో ఐ ఫెల్ట్ వర్త్ ఇట్. మీకు ఈ రెండిట్లో మరి ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.